100 మీటర్స్ లైన్ ఒకటి గీస్తున్నారు. 100 మీటర్స్ లైన్ ప్రస్తుతం 500 ఉన్నాయా? 55 నీ దగ్గర రావది 150 లక్ష్మణ్ ఇది పని చేయండి, మీ ఛానల్ వేసుకుంటాం. అది 6 గంటలు లెక్కలేదు. 7 గంటలు అసలు 7 గంటల నుంచి ఏడో ఉన్నాం. లేదు అసలు పని కావట్లేదు. ఉండే జనం అంతా ఇక్కడ ఉన్నారు. మొత్తం పోతే కదా జనం లోపల. ఈరోజు బూత్లో చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మరీ ఘోరంగా. ఎందుకంటే ఈ ముత్తుకూరు పంచాయతీలో ఎందుకంటే సగం వరకు ఇటు సైడ్ కొత్తగా తరలించిన గ్రామాల్లో ఉన్నప్పుడు సగం మేజర్ పంచాయతీ అవ్వడం వల్ల ఉదయం నుంచి చాలా ఇబ్బంది అయిపోతుంది. ముసలోళ్ళు ఓటేయాలంటే చాలా కష్టంగా ఉంది. 6 గంటల నుంచి ఇప్పుడు కూడా జస్ట్ 6 గంటలకు వస్తే ఇప్పుడు ఓటేసి బయటకు వచ్చాను. ముసలోళ్ళకి పాపం చాలా ఇబ్బంది అయిపోతుంది. తాగేదానికి నీళ్ళు లేవు. ఎందుకంటే ఖచ్చితంగా బూత్ ఏజెంట్లు అందరూ కలిపి ఏం చేయాలంటే ముందు తాగే వాళ్ళకి ముసలోళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. చాలా కష్టంగా ఉంటుంది. ఒక 3 బూతులు మాత్రం చాలా రష్గా ఉన్నాయి. 157, 158, 159 బూతులు అయితే 6 గంటల నుంచి ఇప్పుడు దాకా కూడా క్యూ తగ్గలేదు. అదే ఇంకో మధ్యలో ఏంటంటే బూత్ ఆగిపోయింది. ఎందుకంటే ఆ బాక్సులు పనిచేయలేదని చెప్పేసి 1 గంట సేపు ఆపేయడం జరిగింది. పాపం చాలామంది తాగేదానికి నీళ్ళు లేక మత్స్యకారులు ముసలోళ్ళు అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ యాజమాన్యం ఏంటంటే ఖచ్చితంగా బూత్ ఏజెంట్లు కూడా ముందు తాగేదానికి నీళ్ళు అయితే ఇవ్వాలి వాళ్ళకి. ఆ 3 బూతులు అయితే ఈ ముత్తుకూరు ఈ హై స్కూల్లో ఉండే బూతులన్నింటిలో కూడా 3 బూతులు చాలా రష్గా ఉన్నాయి. 157, 158, 159 ఆ 3 బూతులు రష్గా ఉన్నాయి. ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తాగేదానికి నీళ్ళు సౌకర్యం ఉంటే బాగుంటుందని నా ఒక ఆలోచన.